హాయ్ అండి. మనం ఈరోజు ఈ వీడియోలో సిక్స్త్ క్లాస్ మ్యాథ్స్లోని ప్రాథమిక జ్యామితీయ భావనల గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. ఇక్కడ చూసుకుంటే బిందువు, రేఖాఖండం, రేఖ, సరళ రేఖ, కిరణం, వక్రం, వక్రాలు కానివి, సరళ వక్రం, సరళ వక్రాలు కానివి, సంవృత పటాలు, వివృత పటాలు, ఖండన రేఖలు, లంబరేఖలు, మిలిత రేఖలు, సమాంతర రేఖలు, బహుభుజులు, వృత్తం, ఇంకా వృత్తానికి సంబంధించిన విషయాల గురించి మనం ఇక్కడ ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ బిందువు అంటే ఇక్కడ చూద్దాం. స్థానాన్ని సూచించినది బిందువు ఆర్ చిన్న చుక్కను బిందువు అంటాం. ఆర్ అవిభాజ్యమైనది బిందువు, విభజించ వీలు లేని దాన్ని మనము బిందువు అని అంటాం. బిందువుని ఈ విధంగా సూచిస్తాం, చుక్కగా సూచిస్తాం. దీన్ని ఏమని చదువుతామంటే పి బిందువు, క్యూ బిందువు, ఆర్ బిందువు అని వీటిని చదువుతాం. నెక్స్ట్ రేఖాఖండం. రేఖాఖండం అంటే చూద్దాం. రేఖలో కొంత భాగాన్ని రేఖాఖండం అంటాం. రెండు బిందువుల మధ్య కనిష్ట దూరాన్ని రేఖాఖండం అంటాం. ఇక్కడ ఈ రేఖలో కొంత భాగం ఏ బిందువు నుండి బి బిందువు వరకు గల మధ్య దూరాన్ని మనము రేఖాఖండం అని అంటాం. ఇంకో విధంగా చూసుకుంటే రెండు బిందువుల మధ్య కనిష్ట దూరాన్ని రేఖాఖండం అంటాం. రెండు బిందువులు, ఇదొక బిందువు తీసుకుంటే వీటి మధ్య కనిష్ట దూరం అంటే మనకి ఈ స్ట్రేట్గా తీసుకెళ్తేనే ఇది కనిష్ట దూరం అవుతుంది. ఇలా కానీ వంకరగా తీసుకెళ్తే అది కనిష్ట దూరం కాదు. అంటే దీనికన్నా ఈ వంకరగా తీసుకెళ్ళిన దూరం అనేది ఎంతో కొంత ఎక్కువ వస్తుంది. కాబట్టి కనిష్ట దూరం అంటే ఈ స్ట్రేట్గా తీసుకుంటేనే అది కనిష్ట దూరం అవుతుంది. కాబట్టి రెండు బిందువుల మధ్య కనిష్ట దూరాన్ని రేఖాఖండం అని అంటాం. రేఖాఖండాన్ని మనము ఈ విధంగా సూచిస్తాం, ఏబి రేఖాఖండం అని సూచిస్తాం. నెక్స్ట్ రేఖ, సరళ రేఖ అంటే చూద్దాం. రెండు వైపులా గల రేఖాఖండపు చివరి బిందువుల నుండి అనంతంగా గీయగల దాన్ని సరళ రేఖ అని అంటారు. ఇంకో విధంగా చూసుకుంటే రెండు వైపులకు అనంతం వరకు గీయ వీలు గల దాన్ని సరళ రేఖ అని అంటాం. రెండు వైపులకు ఈ యారో మార్క్ ఉంది కాబట్టి ఇది అనంతంగా ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. ఇది కూడా అనంతంగా గీయగల దాన్ని మనము రేఖ లేకపోతే సరళ రేఖ అని అంటాం. సరళ రేఖని ఏబి సరళ రేఖని మనము ఈ విధంగా సూచిస్తాం. నెక్స్ట్ కిరణం అంటే చూద్దాం. ఒక బిందువు నుండి బయలుదేరి అనంతం వరకు సాగిపోయే రేఖను కిరణం అంటారు. ఒక బిందువు నుండి బయలుదేరి అనంతం వరకు సాగిపోయే రేఖను కిరణం అని అంటాం. ఇంకో విధంగా చూసుకుంటే ఒక తొలి బిందువు నుండి బయలుదేరి నిర్దేశిత దిశలో అనంతంగా సాగుతూ పోయేదే కిరణం. ఒక తొలి బిందువు నుండి బయలుదేరి నిర్దేశిత దిశలో అనంతంగా సాగిపోయే, యారో మార్క్ ఉంది కాబట్టి అనంతంగా సాగిపోయే దాన్ని కిరణం అని అంటాం. దీనికి ఒకే తొలి బిందువు లేకపోతే చివరి బిందువు ఉంటుంది. దీనికి నిర్దిష్టమైన పొడవు ఉండదు. మనకి రేఖాఖండానికి నిర్దిష్టమైన పొడవు ఉంటుంది, కిరణానికి నిర్దిష్టమైన పొడవు ఉండదు. ఏబి కిరణాన్ని మనము ఈ విధంగా సూచిస్తాం. ఏబి కిరణం ఏబిని ఈ విధంగా సూచిస్తాం. వక్రం అంటే చూద్దాం. పెన్సిల్ కొనను ఎత్తకుండా గీసిన ప్రతిదాన్ని వక్రం అంటారు. పెన్సిల్ కొనను ఎత్తకుండా గీసిన ప్రతిదాన్ని వక్రం అని మనం అంటాం. దీన్ని త్రిభుజంని, ఈ ఆకారంని, ఇవన్నీ కూడా మనము ఈ పెన్నుని కానీ పెన్సిల్ని కానీ ఎత్తకుండానే గీయగలం. కాబట్టి వీటన్నింటినీ మనము వక్రం అని అంటాం. నెక్స్ట్ వక్రాలు కానివి అంటే మనము పెన్సిల్ కొనని ఎత్తి గీసే వాటిని వక్రాలు కానివి అని అంటాము. ఈ షేప్ని గీయాలంటే ఫస్ట్ ఈ విధంగా ట్రయాంగిల్ గీయాలి. మళ్ళీ ఇంకో ట్రయాంగిల్ గీయడానికి పెన్సిల్ని కానీ పెన్నుని కానీ మనము ఎత్తాల్సిందే. కాబట్టి ఇది వక్రము కాదు. 10 రాయాలంటే కూడా ఫస్ట్ 1 రాయాలి, తర్వాత పెన్ను కానీ పెన్సిల్ కానీ ఎత్తి 0 రాయాలి. కాబట్టి ఇది కూడా వక్రము కాదు. నోట్ చూద్దాం. ఇక్కడ ప్రతి సరళ రేఖ వక్రం అవుతుంది, కానీ ప్రతి వక్రం సరళ రేఖ కాదు. సరళ రేఖ మనకి వక్రం అవుతుంది, కానీ ప్రతి వక్రం దీన్ని తీసుకుంటే ఈ వక్రం అనేది సరళ రేఖ కాలేదు. ఇది ఈ నోట్లో ఉందన్నట్టు. ప్రతి సరళ రేఖ వక్రం అవుతుంది, కానీ ప్రతి వక్రము సరళ రేఖ కాదు. నెక్స్ట్
సరళ వక్రం అంటే చూద్దాం. ఒక వక్రం దానిని అదే దాటనిచో లేకపోతే తాకనిచో ఆ వక్రాన్ని సరళ వక్రం అంటాం. ఇంకో విధంగా చూసుకుంటే వక్రం దానిని అదే ఖండించి దాటి వెళ్ళనిచో ఆ వక్రాన్ని సరళ వక్రం అంటాం. వక్రం దానిని అదే ఖండించి దాటి వెళ్ళనిచో ఆ వక్రాన్ని సరళ వక్రం అని అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఇది 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 ఇవన్నీ కూడా సరళ వక్రాలే. అంటే మనకి ఒక వక్రం దాన్ని అదే దాటనిచ్చు తాకని లేకపోతే దాటని వక్రాలని మనం సరళ వక్రాలు అంటాం. కాబట్టి సరళ వక్రాలకి ఇవన్నీ ఎగ్జాంపుల్స్. వీటిని తాకడం లేదు, వాటినవే తాకడం లేదు కాబట్టి ఇవి సరళ వక్రాలు. సరళ వక్రాలు కానివి ఈ ఆకారంలో వీటిని ఇవే దాటుతున్నాయి. ఇక్కడ దీన్ని తాకుతుంది, ఇక్కడ మళ్ళీ దీన్ని తాకుతుంది, ఏటు కూడా తాకుతుంది, స్టార్ కూడా తాకుతుంది కాబట్టి ఇవి సరళ వక్రాలు కానివి. నెక్స్ట్ తీసుకుంటే సంవృత పటాలు. సంవృత పటాలు ఒక వక్రం దానిని అదే ఒకటి కంటే ఎక్కువ సార్లు ఖండించుకొనని తాకని పటాలని సంవృత పటాలు అంటారు. ఒక వక్రం దానిని అదే ఒకటి కంటే ఎక్కువ సార్లు ఖండించుకొనని అంటే ఒకసారి ఖండించుకుంటుంది, ఒకటి కన్నా ఎక్కువ సార్లు ఖండించుకొనని పటాలని సంవృత పటాలు అంటారు. ఒక క్లోజ్డ్ కర్వ్ మాత్రమే సంవృత పటం అవుతుంది. ఎగ్జాంపుల్స్ సర్కిల్, ఈ ట్రయాంగిల్ ఇవన్నీ కూడా ఒకసారి మాత్రమే దానిని అది ఖండించుకుంటున్నాయి, ఎక్కువ సార్లు ఖండించుకోవడం లేదు కాబట్టి ఇవి సంవృత పటాలు ఉదాహరణ. పై పటాల్లో ఒకేసారి ఖండించుకోవడం మనము గమనించవచ్చు. నెక్స్ట్ వివృత పటాలు అంటే సంవృత పటాలు కాని వాటిని వివృత పటాలు అంటాం. అంటే సంవృత పటాలు అంటే మనకి క్లోజ్డ్ కర్వ్ని మనం సంవృత పటాలని అంటాం. ఇక్కడ వివృత పటాలు అంటే క్లోజ్డ్ కర్వ్స్ కాదన్నట్టు, ఇవి మొత్తము క్లోజ్ కాలేదు, ఈ వక్రం అనేది పూర్తిగా కంప్లీట్ కాకుండా మధ్యలో గ్యాప్ ఉంది కాబట్టి ఇది వివృత పటం. నెక్స్ట్ ఇది కూడా వివృత పటం. ఇవి వివృత పటాలకి ఉదాహరణలు. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఖండన రేఖలని వేటిని అంటామో ఇక్కడ చూద్దాం. రెండు రేఖలు ఒక బిందువు వద్ద ఖండించుకుంటే ఆ రేఖలను ఖండన రేఖలు అంటారు. ఆ బిందువును ఖండన బిందువు అంటాం. రెండు రేఖలు LM అనే రేఖలు ఒక బిందువు వద్ద ఖండించుకుంటే ఆ రేఖలను ఖండన రేఖలు అంటారు. ఈ బిందువుని ఖండించుకునే ఈ బిందువుని ఖండన బిందువు అని అంటాం. ఇక్కడ ఖండన బిందువు అని ఏని తీసుకున్నాం, ఏని ఖండన బిందువు అంటారు. నెక్స్ట్ తీసుకుంటే ఖండన రేఖలతో ఏర్పడే కోణాలు 4, 1 2 3 4 కోణాలు ఏర్పడతాయి. అభిముఖ కోణాలు సమానం. అభిముఖ కోణాలు అంటే ఎదురెదురుగా ఉన్న కోణాలు సమానం. ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీస్ అవుతుంది. ఆసన్న కోణాలు పక్కపక్కనే ఉన్న ఈ రెండు కోణాల మొత్తం 180, ఈ రెండు కోణాల మొత్తం 180, ఈ రెండు కోణాలు 180, ఈ రెండు కోణాల మొత్తం 180 అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే లంబ రేఖలు అంటే చూద్దాం. రెండు రేఖల మధ్య కోణం 90 డిగ్రీస్ అయితే ఆ రేఖలు లంబరేఖలు సమతలాన్ని 4 సమకోణీయ భాగాలుగా విభజించును. రెండు రేఖల మధ్య కోణం అనేది 90 డిగ్రీస్ అయితే ఆ రేఖలని లంబరేఖలని అంటాము. ఈ లంబరేఖలు సమతలాన్ని ఒక తలాన్ని 4 సమకోణం అంటే మనము ఈ 90 డిగ్రీల కోణాన్ని లంబకోణం అంటాము, లంబకోణంని మనం సమకోణం అంటాం. కాబట్టి ఈ లంబరేఖలు సమతలాన్ని 4 సమకోణీయ భాగాలుగా విభజిస్తాయి. 90 90 90 90 ఆ విధంగా 4 భాగాలుగా విభజిస్తాయి. నెక్స్ట్ అనుశక్త రేఖలు, వీటినే మిలిత రేఖలని కూడా అంటాం. దీనిపై క్వశ్చన్ 2016 మే టెట్లో రావడం జరిగింది. చూద్దాం. ఇక్కడ 3 లేదా అంతకన్నా ఎక్కువ రేఖలు ఒక బిందువు వద్ద ఖండించుకుంటే ఆ రేఖలను అనుశక్త రేఖలు అంటారు. 3 లేదా అంతకన్నా ఎక్కువ రేఖలు, 2 రేఖలు ఉంటే మనము ఖండన రేఖలు అన్నాం కాబట్టి మినిమం ఇక్కడ 3 రేఖలు ఉండాలి. 3 లేదా అంతకన్నా ఎక్కువ రేఖలు ఒక బిందువు వద్ద ఖండించుకుంటే అవి మిలిత రేఖలు, అనుశక్త రేఖలు అవుతాయి. ఆ బిందువును అనుశక్త మిలిత బిందువు అని అంటాం. ఇక్కడ ఇవన్నీ కూడా ఇవి మిలిత రేఖలు అవుతాయి. పి బిందువు మిలిత బిందువు అవుతుంది. నెక్స్ట్ సమాంతర రేఖలు అంటే చూద్దాం. 2 రేఖల మధ్య దూరం సమానం అయిన ఆ రేఖలు సమాంతర రేఖలు.
రెండు రేఖల మధ్య దూరం సమానం అయిన ఆ రేఖలు సమాంతర రేఖలు. ఇదొక రేఖ, ఇదొక రేఖ, ఇది ఈ రెండు రేఖలు సమాంతరాలైతే అవి సమాంతర రేఖలు అవుతాయి. ఇక్కడ ఈ రెండు సమాంతర రేఖల మధ్య కోణం అనేది 0 డిగ్రీస్, ఈ రెండు సమాంతర రేఖల మధ్య కోణం అనేది 180 డిగ్రీస్. కాబట్టి మనకి రెండు సమాంతర రేఖల మధ్య కోణం అనేది 0 డిగ్రీలైనా ఉండొచ్చు, 180 డిగ్రీస్ అయినా కూడా ఉండొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఉమ్మడి బిందువు నుండి ప్రారంభమైన రెండు విభిన్న కిరణాలు కోణాన్ని ఏర్పరుస్తాయి. రెండు విభిన్న కిరణాలు కోణాన్ని ఏర్పరుస్తాయి. ఉమ్మడి బిందువును శీర్షం అంటాం, రెండు కిరణాలను భుజాలు అంటాం. ఇక్కడ రెండు ఒకే ఉమ్మడి బిందువుని కలిగి ఉండి రెండు విభిన్న కిరణాల మధ్య కోణం ఏర్పడుతుంది అన్నట్టు. కాబట్టి ఈ రెండు కిరణాలని భుజాలని ఈ బిందువుని శీర్షం అని మనం అంటాం. ప్రతి కోణం తలాన్ని అంతరం, సరిహద్దు మరియు బాహ్యం అని 3 భాగాలుగా విభజిస్తుంది. ఇక్కడ ఒక కోణం తీసుకుంటే ఇది కోణంలో లోపలి భాగాన్ని అంతరం అని, దీన్నేమో సరిహద్దు అని, బయటి భాగాన్ని బాహ్యం అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బహుభుజులు చూద్దాం. బహుభుజులు అంటే పరిమితమైన రేఖాఖండాలచే ఏర్పడిన సరళ సంవృత పటాలని బహుభుజులు అంటాం. సరళ సంవృత పటాలంటే మనకి క్లోజ్డ్ కర్వ్స్ని మనము సంవృత పటాలు అంటాం. కాబట్టి పరిమితమైన రేఖాఖండాలచే ఏర్పడిన ఈ సరళ సంవృత పటాలనే బహుభుజులు అని అంటాం. ఇదొకటి 5 భుజాలు గల బహుభుజిని తీసుకుంటే ఈ బహుభుజి కూడా ఒక ప్రాంతాన్ని 3 భాగాలుగా విభజిస్తుంది. అంతర భాగం, బాహ్య భాగం, సరిహద్దు భాగం. నెక్స్ట్ ఒక సంవృత పటం తలాన్ని 3 భాగాలుగా విభజిస్తుంది. ఒక సంవృత పటం తలాన్ని 3 భాగాలుగా విభజిస్తుంది. పటం లోపలి భాగం, పటం సరిహద్దు, పటం బయటి భాగం. ఒక పటం యొక్క సరిహద్దుతో కూడిన లోపలి భాగాన్ని ప్రాంతం అంటారు. ఒక పటం యొక్క సరిహద్దుతో కూడిన, ఇది సరిహద్దు, ఈ బార్డర్ అనేది సరిహద్దుతో కూడిన అంతర భాగాన్ని మనం ప్రాంతం అని అంటాం. సరిహద్దు ప్లస్ లోపలి భాగంని మనం మొత్తంని ప్రాంతం అని అంటాం. త్రిభుజం అంటే 3 రేఖాఖండాలచే ఏర్పడే సరళ సంవృత పటాన్ని త్రిభుజం అంటాం. 3 రేఖాఖండాలు ఉండాలి. 3 రేఖాఖండాలతోని ఏర్పడే క్లోజ్డ్ కర్వ్ని మనము త్రిభుజం అని అంటాం. ఆ రేఖాఖండాలను భుజాలు అంటారు. ఈ 3 రేఖాఖండాలని మనము భుజాలు అంటాం. 3 భుజాలు కాబట్టి దాన్ని త్రిభుజం అని అంటాం. నెక్స్ట్ ఒక తలంలోని త్రిభుజం తలాన్ని 3 భాగాలుగా విభజిస్తుంది. ఒకటి త్రిభుజం యొక్క అంతరం, రెండవది త్రిభుజం, మూడవది త్రిభుజం యొక్క బాహ్యం. త్రిభుజం మరియు దాని అంతరాన్ని కలిపి త్రిభుజాకార ప్రాంతం అంటారు. త్రిభుజము ఇదొక త్రిభుజం, దీని యొక్క సరిహద్దు భాగము, లోపలి అంతర్భాగాన్ని మొత్తం కలిపి మనము దీన్ని త్రిభుజాకార ప్రాంతం అని అంటాం. నెక్స్ట్ 4 రేఖాఖండాలచే ఏర్పడే సరళ సంవృత బహుభుజి చతుర్భుజం. 4 రేఖాఖండాలచే ఏర్పడే క్లోజ్డ్ కర్వ్ని మనము చతుర్భుజం అని అంటాం. నెక్స్ట్ వృత్తం అంటే చూద్దాం. ఒక స్థిర బిందువుకు సమాన దూరంలో ఉండే అన్ని బిందువులచే ఏర్పడిన సరళ సంవృత వక్రాన్ని వృత్తం అంటాం. ఒక స్థిర బిందువు తీసుకుందాం. స్థిర బిందువుకి సమాన దూరంలో ఉండే అన్ని బిందువులచే ఏర్పడిన సరళ సంవృత వక్రాన్ని మనము వృత్తం అని అంటాం. ఇక్కడ దీన్ని తీసుకుంటే మధ్య బిందువుని మనం వృత్త కేంద్రం అని అంటాం. వృత్తం యొక్క మొత్తం పొడవుని వృత్త పరిధి అంటారు. వృత్తం యొక్క ఈ మొత్తం పొడవుని మనము వృత్త పరిధి అంటాం. వృత్త పరిధిపై కొంత భాగాన్ని చాపం అని అంటాం. ఇక్కడ ఈ వృత్తం తీసుకుంటే వృత్తంలోని ఇక్కడ నుంచి P పాయింట్ నుంచి Q పాయింట్ వరకు ఈ కొంత భాగాన్ని మనము చాపం అని అంటాం. ఈ PQ చాపంని మనము ఈ విధంగా సూచిస్తాం. నెక్స్ట్ వృత్తంతో కూడిన వృత్తం యొక్క అంతరాన్ని వృత్తాకార ప్రాంతం అంటాం. వృత్తం కదా, ఈ వృత్తం సరిహద్దుతో కూడి వృత్తం లోపలి భాగాన్ని కూడా మనం, ఇది వృత్తం అయితే వృత్తంతో కూడిన ఈ అంతర భాగాన్ని కూడా కలిపి మనం వృత్తాకార
ప్రాంతం అని అంటాం. నెక్స్ట్ ఇక్కడ వృత్తం యొక్క ఇతర భాగాలు చూద్దాం. వృత్త కేంద్రం గుండా పోయే జ్యాను వ్యాసం అంటాం. వృత్త కేంద్రం ఇక్కడ మధ్యలో వృత్తంలో మధ్యలో ఉండే ఈ పాయింట్ని మనం వృత్త కేంద్రం అంటాం. ఈ వృత్త కేంద్రం గుండా పోయే జ్యాను మనం వ్యాసం అని అంటాం. వ్యాసం అంటే ఏబి దాన్ని వ్యాసం అని, దీన్ని డీతో మనం సూచిస్తాం. వ్యాసంలోని సగభాగాన్ని వ్యాసార్థం అంటాం. ఇది మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వ్యాసం అయితే ఇక్కడ నుండి ఇక్కడ వరకు సగం వరకు వ్యాసంలో సగభాగాన్ని మనము వ్యాసార్థం అని అంటాం. వ్యాసార్థంని ఆర్తో సూచిస్తాం. d/2 వ్యాసంలో సగభాగాన్ని ఆర్ వ్యాసార్థం అని అంటాం. వృత్తం పైన ఉన్న ఏవైనా రెండు బిందువులను కలపగా ఏర్పడిన రేఖాఖండాన్ని జ్యా అంటాం. ఇక్కడ జ్యా అని తీసుకున్నాం. జ్యా అంటే ఏంటంటే వృత్తం పైన ఏవైనా రెండు బిందువులను కలపగా ఏర్పడిన రేఖాఖండాన్ని జ్యా అని అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే డి నుంచి సి వరకు ఇది జ్యా, ఇది జ్యా, ఇది జ్యా అంటే వృత్తం పైన ఏవైనా రెండు బిందువులను కలిపితే ఏర్పడే రేఖాఖండాన్ని మనము జ్యా అని అంటాం. సిడి జ్యా, ఏబిది, ఈఎఫ్ వాటిని జాలని అంటాం. వృత్త వ్యాసం కూడా ఒక జ్యా అవుతుంది. ఈ వృత్త వ్యాసం కూడా ఒక జ్యా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. వృత్తం పైన రెండు బిందువులను ఇది కలుపుతుంది కాబట్టి ఇది కూడా ఒక జ్యా అవుతుంది. నెక్స్ట్ వృత్త వ్యాసం వ్యాసార్థానికి 2 రెట్లు. వృత్త వ్యాసం వ్యాసార్థానికి 2 రెట్లు ఇక్కడ మనము ఆల్రెడీ ఇక్కడ చూసుకున్నాం. నెక్స్ట్ వృత్త చాపం మరియు 2 వ్యాసార్థాలచే చుట్టబడిన ప్రాంతాన్ని త్రిజ్యాంతరం లేక సెక్టార్ అంటాం. వృత్త చాపము ఏవి ఒక చాపము, వృత్త చాపము మరియు 2 వ్యాసార్థాలచే, ఈ 2 వ్యాసార్థాలచే చుట్టబడిన ప్రాంతాన్ని, ఈ మధ్యలో ప్రాంతాన్ని మనము త్రిజ్యాంతరం అని అంటాం. దీన్నే సెక్టార్ అని కూడా అంటాం. ఈ లోపల వైపున ఉన్న ఈ భాగాన్ని అల్ప సెక్టార్ అని, బయటి వైపున్న ఈ మొత్తం భాగాన్ని మనము అధిక సెక్టార్ అని అంటాం. నెక్స్ట్ వృత్తం జ్యా మరియు చాపముచే చుట్టబడిన ప్రాంతాన్ని వృత్తఖండం అంటాం. వృత్తం యొక్క జ్యా మరియు చాపంచే ఇటువైపు తీసుకోవచ్చు, ఇటువైపు తీసుకోవచ్చు. వృత్త జ్యా ఉండాలి, చాపంచే చుట్టబడిన ప్రాంతాన్ని మనము ఈ వృత్తఖండం అని అంటాం. ప్రతి వ్యాసం వృత్తాన్ని 2 అర్ధవృత్తాలుగా విభజించును. ప్రతి వ్యాసం ఇది వ్యాసము వృత్తాన్ని 2 భాగాలుగా 2 అర్ధ వృత్తాలుగా విభజిస్తుంది. మధ్యలో ఉంటుంది కాబట్టి సగం అర్ధవృత్తాలుగా విభజిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి తీసుకుంటే మధ్యలో కాకుండా పై వైపుకు తీసుకున్నా, లేకపోతే ఒకవైపు తక్కువ భాగం వచ్చేటట్లు ఒకవైపు ఎక్కువ భాగం వచ్చేటట్లు తీసుకుంటే ఈ తక్కువ భాగం ఉన్న దాన్ని అల్పవృత్త ఖండం అని, ఎక్కువ ఉన్నదాన్ని మనమి అధిక వృత్త ఖండం అని అంటాం. ఏబి అనేది ఒక జ్యా అయితే పైన వైపు ఈ తక్కువ భాగం ఉంది కాబట్టి దీన్ని అల్పవృత్త ఖండం అని, ఈ ఎక్కువ భాగం ఉన్నదాన్ని అధిక వృత్త ఖండం అని అంటాం. అదేవిధంగా ఇలా తీసుకుంటే తక్కువ భాగం ఉన్నదాన్ని అల్పవృత్త ఖండం అని, ఎక్కువ ఉన్నదాన్ని అధిక వృత్త ఖండం అని అంటాం. నెక్స్ట్ ఇంకా వీటికి బహుభుజులకు సంబంధించి వృత్తాలకు సంబంధించి ఇంకా విషయాలని నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. థ్యాంక్ యూ.